షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో యెహోవా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప వలన అందరూ కూడా సమాధానము, సంతోషము, క్షేమం కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాటను ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. ఇర్మియా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు అసలు ఈ సందర్భం ఏంటని ఆలోచన చేస్తే కనుక ఈ యొక్క మాటలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్పిన మాటలు. ఆ యొక్క 5వ వచనంలో చూస్తే కనుక, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? గర్భంలో ఇంకా పిండము, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఇక్కడ ఇర్మియాను తండ్రి దేవుడు ఒక ప్రవక్తగా నియమించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇర్మియా అంటున్నాడు కదా, ప్రభు ఏంటైనా ఇంత పెద్ద బాధ్యత నా మీద ఎట్టేసావు, చిత్తగించము, నేను బాలుడని మాట్లాడుట నాకు శక్తి చాలదే అని చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసండి? నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవాలి, నేను నీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపిస్తున్నానో అవన్నీ వారికి చెప్పాలి అని చెబుతూ ఈ మాటను చెప్తున్నాడు. వారికి భయపడకము, నీవు ఎవరి దగ్గరకైతే నువ్వు వెళ్తున్నావో వారెవ్వరికి కూడా నువ్వు భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని ఆనాడు ఇర్మియాకు చెప్పిన దేవుడు ఈరోజు కూడా మనతో చెప్తున్నాడు. ఎవరైతే ఈ భయంకరమైన బంధకాలలో ఉండి బానిసలుగా ఉండి వాటి నుండి విడుదల పొందలేకుండా ఒక బానిస బ్రతుకుతున్నారు, వాళ్ళందరికీ దేవుడు ఇస్తున్న ఒక చక్కని ధైర్యం వచ్చిన ఏంటో తెలుసండి, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. విడుదల ఎవరికి కావాలండి? బంధకాల్లో ఉన్నవారికి, బంధింపబడిన వారికి కదా. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇర్మియాకు చెప్తున్న మాట, నేను నిన్ను ఎవరి దగ్గరికి పంపుతారో దగ్గరికి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానని మాటని ఇక్కడ మనము చూస్తున్నాము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడైందనని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువ కూడా ఇటువంటి మాటని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటను, ఎందుకంటే వీరందరూ కూడా దేవుని చేత నియమింపబడిన వారు, దేవుని చేత ఎన్నిక కాబడిన వారు. ఎప్పుడు ఎన్నికబడ్డలో? తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే. అవును ప్రియులారా, మన ఏళ్ళలో కూడా తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక అలాగే ఉంటుంది. ఆయన చిత్తం ఉంది, ఆయన ప్రణాళిక మనం తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే. ఎందుకంటే మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు మనం నెక్స్ట్ మినిట్లో, నెక్స్ట్ సెకండ్లో, నెక్స్ట్ ఆ యొక్క నిమిషంలో ఏమి ఆలోచించబోతున్నాము కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఇక్కడ ఒక ఇర్మియాకు చెప్పిన మాట కావచ్చు, లేకపోతే యెహోషువకు చెప్పిన మాట కావచ్చు, ఎవరికి చెప్పిన మాట అయినా సరే ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నాకు కావాలి, మీరు నా యొక్క మార్గాన్ని ప్రజలకు సిద్ధపరచాలని చెప్తూ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీకు తోడుగా ఉంటాను. అయితే పరిచర్యలో ఉన్న అనేక మంది బిడ్డలు భయపడుతూ ఉండొచ్చేమో, అయితే పరిచర్య చేస్తున్న వారికి తండ్రి అయిన దేవుని సహకారము, సహాయము, తోడ ఎల్లవేళలా కావలుండి కాపాడతాయని గొప్ప విశ్వాసం మనము కలిగి ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనను. ఈ మాట కూడా యెహోషువకు చెప్పిన మాట. ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైన సమయాలు, అనేకమైన సందర్భాల్లో తండ్రి అయిన దేవుడు ఆ యొక్క అనేక మంది ప్రవక్తలకు, అనేక మంది రాజులకు ఆయన ఇచ్చిన యొక్క అభయహస్తము, లేకపోతే ధైర్యం వచ్చినాలు మనము చూడగలుగుతున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనకి శ్రమల కొలిమిలో ఒట్టుమిట్టాడుతూ ఉంటామో ఆ యొక్క శ్రమల నుండి మనల్ని విడిపించే దేవుడు ఎవరంటే మన తండ్రి అయిన దేవుడే. కాబట్టి మనము ఆ యొక్క శ్రమల్లోని నలిగిపోకుండా మనము దేవుని సన్నిధికి వెళితే కనుక, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకుంటే కనుక, కాబట్టి తప్పకుండా తండ్రి అయిన దేవుడు మన యొక్క మొరలను విని ఇప్పుడు చెప్తున్నాడు కదండి, నేను నీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు, మీరు కేవలం చేయవలసింది నా సన్నిధికి వచ్చి నన్ను అడగండి, మీరేం అడిగినాను నేను వెనుదీయకుండా సమృద్ధిగా మీకు దయచేస్తాను అనే మాట కూడా మన లేఖనంలో చూస్తాం. కాబట్టి
మనము చేయవలసిన పని ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి అడగటమే. అడగాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన సన్నిధికి వెళ్ళి నిజముగా కన్నీటితో, దుఃఖంతో, ప్రభువా మీరే నాకు దిక్కు తండ్రి, మీ వైపే చూస్తున్నాను ప్రభువా, మీరే మాకు సహాయం చేయి దేవుడు. ఈ లోకంలో తండ్రి ప్రభువా ఈ యొక్క సహాయం నేను ఎవరి ద్వారా పొందుకోలేను ప్రభువా, మీరే నాకు సహాయం చేయండి పదే 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 ఆయన స్థితిలో అడుగుచు మొర్ర పెడుతూ ఉంటే కనుక తప్పకుండా తండ్రి అయిన దేవుడు అన్నాడు మోషకు చెప్పిన మాట, యెహోషువకు చెప్పిన మాట, ఇర్మీయాకు చెప్పిన మాట, యెషయాకు చెప్పిన మాట, అందరికీ కూడా ధైర్యం వచ్చిన నేను మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని విడిపిస్తాను. మీరెందుకంటే మీరు నాకు కావలసిన వారు. ఆ యొక్క సిద్ధపాటును మనం కలిగి ఉంటే కనుక, ఆ యొక్క సిద్ధపాటును తండ్రి అయిన దేవుని ఎదుట మోకరించి ప్రార్థించి ఒప్పుకునే సిద్ధపాటు మనం కలిగి ఉంటే కనుక తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మనల్ని అందరినీ యొక్క బంధకాలను విడిపించి ఒక స్వేచ్ఛ జీవితాన్ని, ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మీరు పొందుకునే ఆ యొక్క అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఎవరైతే ఈ నిజంగా ఈ మాటలు వింటున్న సమయంలో ఈ యొక్క బంధకాల్లో ఉండి లోకాశాన్ని, శరీరేశని లే పాపమనే బంధకాల్లో ఉండి విడుదల పొందాలని ఆశపడుతున్నారు, మీరు అందరూ కూడా దేవుణ్ణి అడిగిన ప్రభువా మమ్మల్ని విడిపించి ప్రభువా, మీరే మమ్మల్ని విడిపించేది, మమ్మల్ని ఈ లోకం నుండి, ఈ యొక్క సాతాను నుండి, ఈ యొక్క దుష్టత్వం నుండి, పాపం నుండి, చీకటి నుండి విడిపించేవారు ఎవ్వరు లేరు ప్రభువా, మీరే విడిపించాలని తండ్రి సందులో ఆయనకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా ఆయన మనల్ని అందరినీ విడిపించి దేవుని యొక్క రాజ్యానికి వారసులకు చేస్తాడు. అట్టి కృప మనందరికీ కూడా తండ్రి అయిన దేవుడు దయచేయను గాక. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం.